బేహద్ పరం మహాశాంతి. బ్రహ్మబాబా వచ్చే పాత్ర సమాప్తం అయ్యేటప్పటికి బ్రహ్మబాబా పిల్లలకు అవ్యక్తవాణిలో చాలా ఇషారాలు ఇచ్చారు. 18/1/18 అనగా 80 సంవత్సరాల తర్వాత చెప్పినటువంటి అవ్యక్తవాణిని జాగ్రత్తగా చదువుకోండి అని. 2015లో భారత్ పిత గుప్త వేషంలో వచ్చారు అని, ఆ తండ్రి యొక్క పిల్లలు గుప్త వేషంలో కార్యక్రమం చేస్తూ ఉన్నారు. విశ్వపిత వచ్చారు, విశ్వపిత పిల్లలు కూడా గుప్తంగా కార్యక్రమం చేస్తూ ఉన్నారు అని చెప్పారు. మరి బ్రహ్మ కుమారీసు అయితే ఎవరు గుప్త వేషంలో లేరు, అందరూ సాకారంగా స్టేజీల మీదకి ఎక్కి ప్రత్యక్షమైన వాళ్ళే. మరి ఎవరి గురించి చెప్తూ ఉన్నారు? విశ్వం ముందు మరి రాణి గుప్త పాత్రధారులు ఎవరో అర్థం చేసుకోవాలి. అందుకని బాపూజీ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. పరం శాంతి.